ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఫేస్ యోగా కూడా ఉంటుంది కదా, మనకి గ్లో రావాలన్నా, ఫేస్ లో ఉన్న ఫ్యాట్ కొంచెం కరగాలన్నా ఫేస్ యోగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఆ ఫేస్ యోగా ఎలా చేయాలో ఒకసారి చూపిస్తారా? ఎక్కిరించడానికి కూడా చిన్నపిల్లలు స్కూల్లో పెన్సిల్ ఉన్న పెన్ ఉన్నా దాన్ని ఇక్కడ పెట్టుకుని ఇట్లా అని పడిపోకుండా అట్లా పెట్టి అట్లా ఆడతారు కదా, అది ఫేస్ యోగా అలా భలే పనికొస్తుంది. పెన్నని రకరకాల భంగిమల్లో పెట్టి ఉంచి మనం కొన్ని కదలికలు చేస్తే ఇట్లా ఆడించుకోవడానికి ఎక్కిరించినట్టుగా ఫేస్ కి బ్లడ్ సప్లైని బాగా పెంచుతుంది. కొన్ని భంగిమల వల్ల ఇక్కడ గెడ్డం కింద ఉండే కొవ్వులే కరగటం, బొగ్గల కొవ్వు కరిగి డబుల్ చిన్న తగ్గి భలే బాగుంటుంది. అలాంటి పెన్నుతో చేసే ఫేస్ వ్యాయామాలు చూడండి. పెన్ సహాయంతో ముఖ సౌందర్యాన్ని పెంచే యోగా అప్పుడు మనం చూడబోతున్నాం. 2 దంతాల మధ్య భాగంలో పెన్నను అట్లా పెట్టుకుని పెన్ను కిందకి పైకి కదిపే విధంగా మనం దవడను అట్లా కదిపినప్పుడు పెన్కి కిందకి పైకి కదిలే అవకాశం అట్లా వస్తుంది. బుగ్గల భాగము దవడ భాగానికి బాగా బ్లడ్ సప్లై పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండో వ్యాయామం, చిన్నప్పుడు తెలుసో తెలియకో మనం పెన్నుతో పెన్సిల్తో కొన్ని రకాల ఆటలు ఆడుతూ ఉంటాం. పై పెదవి పై భాగాన ముక్కు దిగువ భాగాన పెన్ను పెట్టేసి పడిపోకుండా మూతిని మనం చిట్లించి అలా అన్నప్పుడు ముక్కుకి మూతి భాగానికి మధ్యలో మరి పెన్ అట్లా నిలకడగా ఉంటుంది. అలా పెట్టేసి మనము నెక్ ఎక్సర్సైజ్ చేస్తాం. అప్పుడు గాలిని పీల్చుకుంటూ మెడని వెనక్కి తీసుకువెళతాం, గాలిని వదులుతూ మెడని సాధారణ స్థితికి తీసుకొస్తాం. మళ్ళీ అదేవిధంగా గాలిని పీలుస్తూ మెడని వెనక్కి వంచాలి, గాలిని వదులుతూ సాధారణ స్థితికి తీసుకొస్తాం. ఇట్లా మూతిని అట్లా పెట్టి చేయటం ద్వారా కొంత టైట్ అవుతుంది కాబట్టి మూమెంట్స్ కొద్దిగా మూతిని ఇట్లా ముడిచి చేసినప్పుడు ఫలితాలు మరో రకంగా బొగ్గల భాగానికి గెడ్డం భాగానికి బాగా వస్తాయి అన్నమాట. ఇక మూడవ రకం, నోట్లో 2 పళ్ళ సందులో పెన్నను అట్లా అడ్డంగా పెట్టేసుకుని మెడని అట్లా క్రాస్గా ప్రక్క భాగానికి పైకి లేపుతాం. మళ్ళీ పైనుంచి సాధారణ స్థితికి అటు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు క్రాస్గా, మళ్ళీ రైట్ సైడ్ క్రాస్ బెండింగ్. గాలిని పీలుస్తూ అట్లా పైకి మెడని లేపుతారు, గాలిని వదులుతూ అట్లా కిందకి. ఇలా ఒక 8-10 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. ఇదే విధంగా నెక్ని స్ట్రైట్గా పెట్టి అటు పైకి కిందకి, అప్ అండ్ డౌన్. ఈ మూమెంట్ మనం నోట్లో పెన్నను పెట్టుకున్నప్పుడు నోరు కొంత తెరిచినట్టు ఉంటుంది కాబట్టి ఇట్లా దంతాల సహాయంతో పెన్ను అట్లా పట్టుకున్నప్పుడు మూమెంట్ చేసినప్పుడు నోరు మూసి చేసిన దానికి నోట్లో ఇట్లా పెట్టి చేసిన దానికి నర్వస్ సిస్టంలో వచ్చే మజిల్స్లో వచ్చే చిన్న చేంజెస్ వల్ల ప్రత్యేకమైన ఫలితం ముఖ భాగానికి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా అసలు గుండె జబ్బులు అన్నది ఎందుకు పెరుగుతున్నాయి, అలా పెరగకుండా ఉండాలంటే మన ప్రకృతి వైద్య విధానం ఎలా ఉపయోగపడుతుందో గుర్తు చేశారు. ధన్యవాదాలు డాక్టర్. ధన్యవాదములమ్మా. చూసారుగా, ఎంతో ఆరోగ్యవంతంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరిన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.